जिले करीमनगर के हुजूराबाद हल्के के बीआरएस रुकन असम्बली पार्टी कौशिक रेड्डी ने आज हल्के में शामिल मौजे चेल्लूर मंडल वीना विंका में मंडल अहदेदारों की जानिब से मुनक्कद करदा प्रजा पालना सभा में मुकामी आम शहरियों की तरह आवाम के दरमियान पेट कर हिस्सा लिया। नीज मंडल अहदेदारों पर सवालात की बौछार कर दी। सरकारी मुलाजिमीन अवाम और पार्टी कारकुनों को हैरतज़दा कर दिया। उन्होंने प्रजा पालना ग्रामा सभा को आवाम के लिए ला हासिल और वक्त को ज़ाया करने वाला करार दिया और कहा कि दरख्वास्त गुजार को अपनी तहरीरी दरख्वास्त पेश करने के लिए कम अज़ कम 40 से 50 रुपए खर्च बर्दाश्त करना पड़ रहा है। इसके बावजूद हुकूमत की फलाही स्कीमात हासिल होने की कोई जमानत नहीं है। उन्होंने अहदेदारों को फर्श शनासी और मुकम्मल शफाफियत के साथ ग्राम सभा मुनक़्क़द करते हुए किसी सियासी दबाव के बगैर मुस्तहक़ और अहल अफराद का इंतखाब करने का मशवरा दिया। సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి వార్డ్ మెంబర్లకి మాజీ వార్డ్ మెంబర్లకి మరియు చెల్లూరు గ్రామానికి విచ్చేసిన ఈ గ్రామ సభకి విచ్చేసిన అక్కా చెల్లెలకి అన్నా తమ్ముళ్ళకి తాతలకి అవ్వలకి యువకులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఇవాళ గ్రామ సభకి నేను వచ్చేటప్పుడు కొంచెం స్టడీ చేసుకుని వచ్చిన చాలా సంతోషం। గౌరవ అధికారులు సంబంధించిన 4 స్కీమ్లకి ఈ ప్రభుత్వం ఏవైతే లాంచ్ చేస్తున్నాయో అవన్నిటికీ ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా సంతోషం। అన్ని కూడా ఓపెన్ గా విన్నాం। నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, ఇవాళ రైతు భరోసా అనే పథకాన్ని ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల లోపలనే 15,000 రూపాయలు మేము ఇస్తాము అని ఈ ప్రభుత్వం ప్రకటించింది। బాజాబ్తూ పేపర్ యాడ్లు ఇచ్చిండ్రు, బాజాబ్తూ ఈనాడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సంతకం పెట్టి మరి ఇవాళ కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది। ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, కానీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతు భరోసా రైతులకి వేయకపోవడం కొంచెం బాధాకరం। ఇవాళ వేస్తా అంటారు సంతోషం, కానీ ఇవాళ ఒక్కటి ఆలోచన చేయాల। ఈ చెల్లూరు గ్రామంలో దాదాపు 2,000 ఎన్ని ఎకరాలకి అయ్యో గారు 2,250 ఎకరాలకి 2,750 ఎకరాలకి ఈ చెల్లూరు గ్రామంలో ఇలా రైతు భరోసా వేస్తామని చెప్పారు। కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు ప్రతి ఎకరానికి ఇలా రైతులకి 2 సీజన్లు ఇయ్యలే ఇంతకుముందు, ఆనాడు 2 సీజన్లు ఇవ్వకపోతే 15,000 రూపాయల బాకీ ఇవాళ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరానికి ఈ ప్రభుత్వం బాకీ పడ్డది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా। దాంతో పాటు ఇవాళ దయచేసి ఆ బ్యాలెన్స్ ఉన్న 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఖచ్చితంగా రైతులకి మీరు ఏవైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళా రైతు అకౌంట్ లో వేయాలని నేను మీ అందరినీ కూడా మా చెల్లూరు రైతాంగం పక్షాన, నా హుజూరాబాద్ నియోజకవర్గ రైతుల పక్షాన ఇలా దీంతో పాటు ఇలా దాదాపు ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 75,000 మంది రైతులకి రైతు భరోసా ఇస్తా ఉన్నాం। దయచేసి ఆ రైతు భరోసా కూడా ఈ బ్యాలెన్స్ కూడా కలిపి అది వెయ్యాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను। నంబర్ 1। నంబర్ 2, ఇలా ఇండ్ల అప్లికేషన్లు ఇలా 1,297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం। కానీ ఇవాళ స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇవాళ 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు। మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం 306 మాత్రమే ఎందుకు పంపినరు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను। దాంతో పాటు ఇంతకుముందు మా తమ్ముడు అడిగిండు, మా శంకర్ అన్న అడిగిండు, ఇంతకుముందు మా నర్సన్న అడిగిండు, మరి మేము కూడా ఇల్లు లేని వాళ్ళం,
మాకెందుకు ఇయ్యరు అని అడిగిండ్రు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయాలి. ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంక్షన్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇంకొకటి కూడా నేను అడుగుతా ఉన్నాను ఈడున్న అధికారులని. ఇలా మీరు ప్రకటించిన లిస్టులని 306 ఎలిజిబుల్ అని చెప్పిండ్రు, సంతోషం. మరి 306 ఎలిజిబుల్ లిస్టు మీరు అనౌన్స్ చేసినప్పుడు ఈ